అల్లు అర్జున్ మామ కాబట్టి మిమ్మల్ని మాకు షూటింగ్కి తీసుకుని వెళ్ళండి, అసలు ఈ సెట్కి తీసుకుని వెళ్ళండి అని క్వైరీస్ వస్తాయా మీకు? ఈవెన్ మా కాలేజీలో మా స్టూడెంట్స్ అంటూ ఉంటారు, మా కాలేజీకి ఒకసారి అర్జున్ వచ్చాడు. ఓకే. అర్జున్ వచ్చి స్టూడెంట్సే కాక మా ఊరికి వస్తాడు కదా అర్జున్. వచ్చినప్పుడు ఆయన వచ్చిన అంటే చెప్పకుండానే తీసుకొస్తాము, చెప్తే మొత్తం రోడ్డు మొత్తం కూడా జామ్ చేస్తారు, రానియరు, ఫోటోలు అంటారు. వచ్చి నాకు జస్ట్ విదిన్ మినిట్స్లో తెలిసిపోతుంది. విదిన్ మినిట్స్ తెలియగానే టోటల్ అంటే ఆ ఏరియాకు మా ఊరికి ఒక 60-70 కిలోమీటర్ల నుంచి పబ్లిక్ వస్తారు. మీరు షూటింగ్ లొకేషన్స్కి వెళ్తారా? నేను షూటింగ్ అంటే తక్కువ, అయినా నేను పుష్పదానికి వెళ్ళాను. నేను పుష్పదానికి పోయా. పుష్ప 2 కూడా రమ్మని చెప్పాడు, కానీ నేను మధ్యాహ్నం పోలేదు. పోవాలి, షూటింగ్ కూడా పోతాం. మా రిలేటివ్స్లో కొందరు వస్తారు, షూటింగ్ చూస్తూ ఉంటారు, సో వాళ్ళని కూడా తీసుకెళ్తూ ఉంటాము. సరే, ఇదొకటి జనరల్గా గ్రామీణ ప్రాంతంలో షూటింగ్ చూడాలని, సినిమా యాక్టర్ని చూడాలని చాలా ఉంటుంది కదా యంగ్స్టర్స్కు, అన్ని ఏజ్ గ్రూప్స్కి ఉంటుంది. నా యంగ్ ఏజ్లో మేమందరం ఎవరిని చిరంజీవి గారిని చూడాలనుకునేది న్యాచురల్ కదా. సో ఇప్పుడున్న వాళ్ళు అల్లు అర్జున్ చూస్తాం, మేము బన్నీని చూస్తాం, పుష్పాన్ని చూస్తాం. ఇప్పుడు పెద్ద ఎత్తున అనమాట. నాట్ ఓన్లీ అంటే ఒక ఊరి నుంచి కాదు, నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ కొందరు యూఎస్ పోయినరు, వాళ్ళ పిల్లలు వస్తారు. కొందరు అంటారు, నా డాటర్ మెడిసిన్లో జాయిన్ అవుతుంది, జాయిన్ అయ్యే ముందట నేను అర్జున్ చూసిపోతా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ 5 years దాకా మెడిసిన్ కంప్లీట్ అయిన దాకా నేను ఇక్కడ రాను, కాబట్టి అర్జున్ చూడాలి, ఆ విధంగా అంటూ ఉంటారు. నేను ఓకే, వీలైనప్పుడు డెఫినెట్ నేను కూడా తీసుకెళ్తాను, చూపిస్తాను. ఇప్పుడు మీ ప్రపంచం వేరు, సినిమా ప్రపంచం వేరు. సినిమా ప్రపంచంలో అక్కడ షూటింగ్స్ చూసేటప్పుడు, అన్ని కెమెరాస్ చూసేటప్పుడు, ఇంకా యాక్షన్ సీన్స్ చూసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే మేము పాలిటీషియన్ ఏమనుకుంటామంటే, మాకే చాలా కష్టం, మేము సమ్మర్లో ఎండలో పోతూ ఉంటాం, వర్షంలో తడుచుకుంటూ పోతూ ఉంటాం అని అనుకుంటాం, న్యాచురల్గా అనుకుంటాం కదా. అదేవిధంగా సినిమా యాక్టర్స్ కూడా వాళ్ళ షూటింగ్లో వాళ్ళకి ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా లైటింగ్ ఉంటుంది, వాళ్ళకు వాటర్, ఒక్కొక్కసారి చలికాలంలో వర్షం నీళ్ళు పడుతూ ఉంటాయి, చేయాలి, ఒకటేసారి కాకుండా షూట్ 2-3 సార్లు చేస్తూ ఉంటారు. సో వాళ్ళది కూడా రియల్గా చాలా కష్టమైన పని అని మనకు చూసినప్పుడు మనకు తెలుస్తుంది. సో డాటర్స్కి నార్మల్గా మై ఫాదర్ ఇస్ మై హీరో అని ఉంటుంది. సో మీరు ఎవరికి హీరో, స్నేహకా, లక్ష్మికా? నా 2 డాటర్లు కూడా అంటే నేను చిన్నప్పటి నుంచి నేను గ్రామీణ ప్రాంతానికి వచ్చిన వాడిని చేపట్టి నేను మంచి స్కూల్లో చదివిపోయాలని చెప్పి నేను అనుకున్నాను. అంటే మాకు ఊళ్ళలో అంత మంచి స్కూల్స్ లేకుండే, మేము మా ఊరి నుంచి ఏదో ఊరికి 2-3 కిలోమీటర్స్ పోయి చదువుకొని వచ్చుడు, ఆ విధంగా ఉండే. అంటే అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. నా డాటర్స్కు నేను నా డాటర్స్ గురించి స్కూల్ దగ్గరికి నా యొక్క రెసిడెన్స్ నేను మార్చాను. సో నా పెద్ద డాటర్ నాసర్ స్కూల్, ఒకప్పుడు అది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ హైదరాబాద్. నా చిన్న డాటర్ స్నేహకు నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో వేశాను. సో అంటే నేను ఎడ్యుకేషన్ అనేది అంటే 1st క్లాస్ నుంచి 12th క్లాస్ దాకా వాళ్ళు అదే స్కూల్లో చదువుకున్నారు. అంటే నేను ఎడ్యుకేషన్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక సిస్టమ్, అంటే వాళ్ళు చదువుకోవాలి, చదువు అనేది ఇంపార్టెంట్, సీట్స్ మనీ ఇంకా ఫేమ్ ఎవ్రీథింగ్ ఉంటుంది, కానీ ఎడ్యుకేషన్ ఉంటే దట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ అని చెప్పి నా డాటర్ చెప్పాను, వాళ్ళు అది ఫాలో అవుతున్నారు. మీ గ్రాండ్ డాటర్ అర్హ గురించి చెప్పండి, అసలు తనే ఒక స్టార్ ఇప్పుడు. అవును, అర్హ మీకు తెలుసు కదా, తను సినిమాలో కూడా ఒక దాంట్లో యాక్ట్ చేసింది. తను ఎంత చక్కగా, అంటే ఏ విషయం చెప్పినా కూడా ఎంత గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉన్నది తనకు. అంటే తను హైదరాబాద్లో ఉంటుంది, మా ఊరికి వస్తే మా ఊరి వాళ్ళ పిల్లలతో అందరితో కూడా తను అంటే స్నేహితం చేస్తుంది, వాళ్ళతో కలిసిపోతుంది. తను సిటీలో ఉంది అని అతను ఉండదు, వాళ్ళతో కలిసిపోతుంది. ఇంకోటి వాళ్ళకు కలిసిపోయి వాళ్ళ భాష ద్వారా వాళ్ళతో మాట్లాడుతుంది. తెలుగు చక్కగా మాట్లాడుతుంది, అన్ని డైలాగ్స్ తెలుగులోనే చెప్పింది. తెలుగు జనరల్గా ఈరోజు అందరు కాన్వెంట్ స్కూల్లో చదివి తెలుగు అనేది మర్చిపోయినరు, తెలుగు ఏదో విధంగా మాట్లాడారు. మీరే నేర్పించారా మరి? అంటే అంటే నా మిస్సెస్ కూడా నేర్పించింది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య కూడా ఎంత చక్కని తెలుగు మాట్లాడుద్దంటే రియల్గా చెప్పి మేము మాట్లాడలేము ఆమెలాగా, అంటే అంత స్పష్టంగా. అవును. సో ఆ విధంగా మాట్లాడుతుంది. సో షీ ఈజ్ వెరీ క్యూట్.